వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ వాకాటి శ్రీహరి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఈరోజు ఏదైతే ఈ అద్భుతమైన ప్రోగ్రాం 22వ తారీఖున ప్లాన్ చేస్తున్నారో అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం తలపెట్టిన వెంటనే చాలామంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం అవంతా కూడా చాలా ఇట్స్ వెరీ పాజిటివ్ అండ్ ఒక హార్మనీ బిట్వీన్ ఆల్ ఆఫ్ యూ అనేది కనిపిస్తుంది. సో ఐ థ్యాంక్ అండ్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు మేడం ఫర్ హ్యావింగ్ దిస్ ఈవెంట్ అండ్ హ్యావింగ్ ఆల్ ఆఫ్ అస్. ఆల్ ద బెస్ట్ అండి. నమస్కారం. ముందుగా వాసవి మాత పాదాలకు నమస్కరిస్తూ ఈ చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. నేను అనుకుంటున్నా మీరు తీసుకోలేదు, మా అమ్మ తీసుకోలేదు, వాసవి మాతనే మీతాన ఈ సంకల్పం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను అనుకుంటున్నా. మరి మనందరం వాసవి మాతను గౌరవిస్తాం. మన మాత, ఆమె లేనిదే మనం ఏం చెయ్యం. మరి 22 రోజులు ఏదైతే వాసవి మాత ఇంతకుముందు నేను ఈమె చెప్తా ఉంటే 21,000 మందితో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటుంది. మరి ఒక గొప్ప గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పి అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మా సోదరులని నాకు అత్యంత అంటే దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఈమెకు నాకు ఏ బంధం ఉందో మీకు చెప్తారు 2 నిమిషాల్లో. కల్వ సుజాత గుప్తా గారు, మరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు, మా అన్న ఎమ్మెల్సీ దయానందన గారు, మేడం కమిషనర్ ఐఏఎస్ ప్రియాంక గారు, ఉప్పల శ్రీవన్న గారు, కొంజటి శివసుబ్బారావు గారు, నీల జయదేవ్ గారు, శ్రీధర్ గారు, రామకృష్ణ గారు, భరద్వాజ్ గారు, బంజే శ్రీధర్ గారు, రమాకాంత్ గారు, సంతోష్ గారు, సాయి నిఖిత గారు, చికోటి చైతన్య గారు, చింతన శ్రీనివాస్ గారు. ఇది ఒక్కరే కాకుండా ఈ కార్యక్రమం ఇచ్చేసిన వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందున్న వాళ్ళు, నా సోదరిమణులు, ఈ కార్యక్రమాన్ని తలంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెర ముందో తెర వెనుక ఈ కార్యక్రమం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, అదే మాదిరిగా ఆర్థికంగా సహకారం చేస్తున్నవారు, మేము కూడా పార్టిసిపేట్ కావాలి. ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో నాకు ఒక అవకాశం మాట ఇచ్చింది అనేటటువంటి మాట కొంత డబ్బు రూపకంగా, శ్రమ రూపకంగా లేదా ఇంకా ఇతర రూపకాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనుకున్న ప్రతి ఒక్కరికి, అదే మాదిరిగా ఒకవేళ రాలేపగా ఉన్నా కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావాలి అనుకున్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ వాసవి మాత ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 విషయాలు చెప్తా. వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మా సోదరుమణి కల్వ సుజాత ఓ రోజు కాదు 11 నెలలకు నాకు ఫోన్ చేసింది. అంతకంటే ముందు నాకు పరిచయం. అన్నా ఇక నాకు అన్యాయం అయిపోయింది, నేను ఏదో అనుకున్నా అసెంబ్లీకి పోదామంటే నాకు అటు ఇటు కాకుండా ఈ చైర్మన్ ఇచ్చిరన్నా, నేను వద్దనుకుంటున్నా అని చెప్పేసి ససేమిరా వద్దు అని డిసైడ్ అయింది. నేను చెప్పిన తల్లి 32 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏదైనా వస్తున్నప్పుడు వద్దనకూడదు. నీవు వద్దు అంటే మళ్ళొకసారి నేను నీ దగ్గర ఫోన్ మాట్లాడను, వచ్చింది ప్రసాదంగా తీసుకో, ముందు ఆ ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత కల్వ సుజాత అంటే రాష్ట్రం తెలుస్తుందంటే ఆ రోజు ఏడ్చుకుంటా నన్ను తిట్టుకుంటా చైర్మన్ అయింది. ఈరోజు వాసవి మాత పారాయణాన్ని తన చైర్మన్ పదవి ఉన్నప్పుడు చేస్తుంది అంటే ఇది గొప్ప అవకాశంగా అనుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ వాసవి మాత అనుగ్రహం ఉంది కాబట్టే ఆమె చైర్మన్ అయింది, ఆ అవకాశం ఇచ్చింది. ఈరోజు ఆ రోజు ప్రతి ఒక్కరికి తెలవాలి విషయం. ఆ రోజు రోషయ్య గారు స్వర్గస్థులు, రాజశేఖర రెడ్డి గారు కూడా స్వర్గస్థులు. వాళ్ళిద్దరూ వాసవి మాత గుళ్ళన్నింటినీ కూడా ఎండోమెంట్లకి తీసి మీకే అప్పచెప్పిన సందర్భం ఆ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మొదటిసారి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ని అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న విషయం. ఎందుకంటే మీరు సౌకర్యాలు మీరు తలుచుకుంటే నాకు తెలుసు, నేను పల్లెటూరుకి వచ్చిన
ఇక్కడ ఉన్న పట్టణం అని కాదు, పల్లెటూరులో ఓ చిన్న కిరాణం కొట్టున్నటువంటి ఒక వైశ్య కమ్యూనిటీ కావలిస్తే 1000 ఓట్లు మార్చే శక్తి ఉన్నటువంటి కమ్యూనిటీ కాబట్టి, అనుకుంటే రాజకీయాల తలరాతలు మార్చే శక్తి ఉన్న కుటుంబాలు కాబట్టి, అక్కడ పల్లెటూరులో అయితేనేమి పట్టణంలో అయితేనేమి ఎక్కడున్నా ఏం లేకున్నా కూడా సౌకర్యం ఏందో కోరుకుందంటే మీకే ఉందని అందరూ అంటారు. అటువంటి సౌకర్యాలు మీరు కాబట్టి మీకు ఆ మాత ఆశీర్వాదం ఉండాలి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. నేను ఎక్కువ మాట్లాడకుండా రెండే విషయాలు మాట్లాడి చెప్పి ముగిస్తా. ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనే కార్యక్రమం తీసుకున్నారు ఇంతమంది అనుకుంటున్నాం. కానీ నేను విన్నప్పుడు 30,000 మంది అంటే నేను ఆ రోజు చెప్పిన మా సుజాతమ్మకు 30,000 మంది కాదు తల్లి, ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి మన వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా తలుచుకుంటే ఒకరోజు ఈ కార్యక్రమాన్ని 30,000 అయింది, 40,000 పార్టిసిపేషన్ అయ్యి జయప్రదం చేయగలుగుతారు మీరు తలుచుకుంటే. ఈరోజు ఈ క్షణమే ఇప్పుడే మనము ఒక కార్యక్రమాన్ని వాసవి మాత ఇంతకుముందు సోదరుడు చెప్తా ఉండే ఎల్బీ స్టేడియం, నేను ఎంత అదృష్టవంతుని ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా నేను పెద్దరికం చెలాయిస్తున్నటువంటి ఎల్బీ స్టేడియాన్ని మా సోదరి మనకి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి అందించే అవకాశం వాసవి మాత నాకు కూడా ఇచ్చింది. మీకు కూడా కాదు, నాకు కూడా వాసవి మాత ఆశీర్వాదం ఉంది అనుకుంటున్నా. లేదంటే వాసవిదమ్మా ఉంది కదా, మళ్ళా మొత్తం మీరు గుంజుకోపోతే నాకు కూడా కొద్దిగా ఇవ్వాలి తర్వాత, మరి మొత్తం తీసుకునే కష్టం. కాబట్టి ఈరోజు మనం ఒక సంకల్పం ఏర్పాటు చేసుకుందాం, ఒక ప్రతిజ్ఞ పొందాం. మన కులదేవత వాసవి మాత పారాయణాన్ని 21,000 మందితో కాదు, మళ్ళా ఒక 20 ఏళ్ళ వరకు కూడా ఎవరు చేయడానికి కూడా భయపడాలి. ఇంతమందిని ప్రోగు చేస్తామని అనుకోవాలి. ఆ మాదిరిగా ఆ ఎల్బీ స్టేడియం దద్దరిల్లే విధంగా వాసవి మాత పారాయణాన్ని 40,000కు తగ్గకుండా మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. అదే నా ఆకాంక్ష, నా కోరిక. మాత పారాయణాన్ని చేసే అదృష్టం ఏదైతే మనం సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాం, ఒక అది లోగా ఇస్తా ఉన్నాం, మిగతా కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఇంతమంది వ్యవస్థ ఉంది, తలుచుకుంటే ఏం చేయాలనుకున్నా చేసే శక్తి ఉంది. ఆ శక్తి యుక్తులు ఉన్న మీరు 40,000 మందికి తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని చేసి వాసవి మాత ఆశీర్వాదానికి మీరందరూ కూడా ఖచ్చితంగా పాత్రలు కావాలని కోరుకుంటూ, ఖచ్చితంగా నేను కూడా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఐ థింక్ ఆ రోజు అసెంబ్లీ ఉంటుంది అనుకుంటా, ఆదివారం పెట్టాం అమ్మా, చూసి మంచిగా పెట్టాం. ఖచ్చితంగా నేను కూడా ఆ పార్టిసిపేషన్లో ఉంటా. నేను నా కాన్స్టిట్యున్సీకి కూడా ఒకసారి ఆలోచన చేయండి. వాసవి మాత పారాయణం ఎల్బీ స్టేడియంలో అవుతా ఉంది. ఈరోజు వాసవి మాతకు సంబంధించిన నా నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కదిలించిన, ప్రతి ఒక్కరికి చెప్పిన, మనము ఏదైతే వాసవి మాత పారాయణం చేస్తా ఉన్నారో హైదరాబాద్లో దాంట్లో మన పార్టిసిపేషన్ ఉండాలని చెప్పిన. మక్తల్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాం. మక్తల్ నుంచి 200 కిలోమీటర్ ఉంది. మరి 200 కిలోమీటర్ నుంచి మీరు వస్తున్నప్పుడు మీరు దగ్గర ఉన్న రావాలన్నా వద్దా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మన మధ్యలో ఏమైనా ఉండొచ్చు కాక, ఇది మీడియాలో వస్తే కూడా నేను భయపడ, కానీ మీ మధ్య ఏమైనా పొరపచ్చులు ఉండొచ్చు, మన మధ్య వేరే ఇంకేమైనా ఉండొచ్చు, కానీ మనం చేస్తున్న పారాయణం వాసవి మాతది, మన కుల దేవతది. ఆ పారాయణాన్ని ఇప్పుడు గిన్నిస్ బుక్ లో ప్రపంచమంతా చూస్తుంది. కాబట్టి ఆ ప్రపంచం చూసినప్పుడు మీరందరూ కూడా ఒకటే తాటి మీద ఉన్నారు అనడానికి ఇదొక్కటే నిదర్శనం. కాబట్టి మీరందరూ కూడా విధిగా 40,000 మందికి తగ్గకుండా ఈ పారాయణాన్ని ఖచ్చితంగా జయప్రదం చేసి ఆమె ఆశీర్వాదం పొంది ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కూడా వైశ్యులంతా ఏకమైతే మనం తట్టుకోలేము నాయన అనేటువంటి భయాన్ని క్రియేట్ చేసే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. తద్వారా రేపు పొద్దుగాల మీ మీద ఏలాంటి ఒకవేళ తప్పుడు ఆలోచన వస్తే వాళ్ళు ఒక చిటికేస్తే ఎల్బీ స్టేడియంలో 40,000 మంది జమ అయ్యారు నాయన, మళ్ళీ వాళ్ళతో పెట్టుకుంటే మనం ఎలా బతుకుతామని చెప్పి ఒక ఆలోచన విధానాన్ని పెంపొచ్చే విధంగా మీరందరూ కూడా ఏకీకృతం అవుతారు. ఖచ్చితంగా జయప్రదం చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు చప్పట్లు గట్టిగా కొడితే కూర్చుంటా, లేకుంటే ఇంకో గంట మాట్లాడతా. వస్తారు కదా 40,000 మంది ఖచ్చితంగా మేము ప్రోవేతమా. జై వాసవి మాత. గట్టిగా నా గొంతెక్కుందా మీ గొంతెక్కుందా చూద్దాం. జై వాసవి మాత, జై వాసవి మాత, జై వాసవి మాత. ఇదొక అద్భుతమైన అవకాశం, మాటి మాటికి రాదు. మనం ఆ రోజు ఏదో చిన్న కారణం చేత పోలేకనో
ఎవరిని ఎంకరేజ్ చేయకను ఒకవేళ వెనక్కి పడిపోతే ఆ తర్వాత ఈ అద్భుతమైన అవకాశంలో నేను లేకపోతే కదా అని చెప్పి జీవితకాలం బాధపడద్దు, ఆ అవకాశాన్ని వదులుకోవద్దన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా ఆ వాసవి మాత అలాంటి ప్రేరేపణ ఇవ్వాలని, ఖచ్చితంగా వాసవి మాత ఆశీర్వాదం ఆమె తలుచుకుంటే 40,000 కాదు 50,000 మందితో చేపించే శక్తి ఆమెకు ఉంది. ఖచ్చితంగా మనమందరం కూడా విధిగా ఈ సనాతన ధర్మాన్ని ఇలాంటి ఆచరణ విధానాన్ని ఇంకా మనం చూసి 10 మంది నేర్చుకునే విధంగా 10 మంది దీనికి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్న నమ్మకం నాకు విశ్వాసం ఉంది. ఆ మాత ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని, ఆ ఆశీర్వాదంతో నాకు కూడా మీ మధ్యలో చోటు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై వాసవి మాత. ధన్యవాదాలు మిత్రులారా. ఒక ప్రోగ్రాం పోతా ఉన్నా, లేకుంటే అన్నులందరూ మాట్లాడుతుంటే ఒక 3,000 మంది పిల్లలు నరసింహారెడ్డి కాలేజ్లో ఈరోజు ఈవెంట్స్ ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా నేను పోయేది ఉంది. ఇక్కడ గంట ప్రయాణం, మళ్ళీ అక్కడి నుంచి ఒక గంట ప్రయాణం రావాల్సింది. కాబట్టి మీరందరూ పర్మిషన్ ఇస్తే నేను కూడా 27 తారీఖు నేను లెక్క పెడతా. నేను గేటు కాడనే ఉంటా, లోనికి పోను. నేను గేటు కాడనే ఉంటా. ఖచ్చితంగా గిన్నీస్ బుక్ రికార్డ్ పోయినసారి మా సుజాతమ్మ ఒక ప్రోగ్రాం పెట్టిండే, ఏంటో డ్యాన్స్ ప్రోగ్రాం, కూచిపూడి భరతనాట్యం. ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమెను ఈమె తొలకొచ్చింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అది కూడా నా స్టేడియంలో పెట్టింది. కానీ అక్కడ గిన్నీస్ బుక్ రికార్డ్కి వచ్చిన వాళ్ళు ఏమన్నారు, నేను డిస్క్వాలిఫై చేస్తా అన్నారు. డిస్క్వాలిఫై చేస్తానని అనౌన్స్మెంట్ చేసిరు. వాళ్ళు ఇవ్వలే అవకాశం. ఎందుకంటే పిల్లలు ఆ స్టేజ్ చూసి చేయడంలే. ఆ చేయడందుకు నేను మధ్యలో లేచి మైకు తీసుకొని ఆ రోజు గట్టిగా మాట్లాడి అందరిని అలర్ట్ చేసి ఆ రోజు గిన్నీస్ బుక్ రికార్డ్ చేయించిన. అందుకే అంటున్నా, నేను కూడా ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది 35,000 నుంచి 40,000 మంది మా సోదరులు వస్తారు, జయప్రదం చేస్తారు. నేను కౌంటింగ్ చేస్తా. ఆ గిన్నీస్ బుక్ రికార్డుని ఇంకా 10,000 రాసుకోమని చెప్తా. ఈ అవకాశం నాకు ఇవ్వాలని మీ అందరితో కోరుతూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై వాసవి మాత. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. 22వ తారీఖున సాయంత్రం 3 గంటల నుంచి స్టార్ట్ అవ్వబోతున్న వాసవి మాత పారాయణం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కాబోతా ఉంది. ఆ పారాయణంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 40,000 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వారికి, అదే మాదిరిగా ఆ పారాయణాన్ని పాడితే ఎంత పుణ్యమో వింటే కూడా అంతే పుణ్యం, చూస్తే కూడా అంతే పుణ్యం. కాబట్టి ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా తెలంగాణలో వాసవి మాత తిరిగి తెలంగాణ దిక్కు ఎల్బీ స్టేడియం దిక్కు చూసే విధంగా నన్ను ఎవరు పిలుస్తున్నారు అని అనుకునే విధంగా ఈ పారాయణాన్ని అద్భుతంగా చేయాలని తలంచినటువంటి నా సోదరిమణి మరి వాళ్ళ టీంకి అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ పారాయణం ద్వారా తెలంగాణలో ఆర్థిక స్థితిగతులు మార్పు రాబోతూ ఉంది. తెలంగాణ వెనుకబాటుతనానికి ఆర్థిక స్థితిగతులు బాగాలేవు. ఇప్పుడు తెలంగాణ కోసం ఈ పారాయణం చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ ముందుకు రావాలా. ఖచ్చితంగా నా వైశ్య సోదరులందరూ కూడా ఈ పారాయణాన్ని బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా 25 అంటున్నారు, కానీ నాకు తెలిసి 45,000 మంది ఆ స్ట్రెంత్ దాటుతారు, ఈ పారాయణంలో పార్టిసిపేట్ అవుతారు. తద్వారా ఒక మంచి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. తెలంగాణ ఆధ్యాత్మికమైనటువంటి తెలంగాణ గడ్డ మరొకసారి వేదిక కాబోతా ఉంది. మన ఎల్బీ స్టేడియం మన గచ్చిబౌలి స్టేడియం ఎల్బీ స్టేడియం వేదిక కాబోతా ఉంది. ఎల్బీ స్టేడియం వేదిక కాబోయిన ఈ పారాయణాన్ని ఖచ్చితంగా దీన్ని చూసి మొత్తం దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా చేసుకునే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మా సోదరిమణి కల్వ సుజాతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఆ రోజు పార్టిసిపేట్ అవుతూ ఉన్నాం. 22వ తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మన కార్యక్రమాన్ని మనమే దిగ్విజయం చేయాలి, ఇంకొకరు దిగ్విజయం చేయరు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా గిన్నీస్ బుక్ రికార్డులో వాసవి మాత చేయించుకుంటుంది. కాబట్టి ఆమె సంకల్పం ఇది. ఆమె సంకల్పం లేకుంటే సరస్వతికి శక్తి ఎక్కడిది? ఆమె సంకల్పం ద్వారానే ఈమెకు శక్తి వచ్చింది, అందరికి ఆలోచన వచ్చింది, వేదిక తయారైంది. ఆ వేదికలో మన పార్టిసిపేషన్ ఉందా లేదా అది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ అవుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై వాసవి మాత. థ్యాంక్ యూ. జై వాసవి, జై వాసవి. ఈరోజు ఇప్పుడు మరి పార్క్ హయాత్లో నిర్వహించినటువంటి వాసవి మాత పారాయణ ప్రపంచ రికార్డులో నెలకొల్పబోతున్నటువంటి బ్రేక్
ప్రపంచంలో ఎవరు కూడా ఇంత అద్భుతంగా కార్యక్రమం ఒక్క కమ్యూనిటీ చేయనంత అద్భుతంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చి కర్టెన్ రేజర్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే వాకిడి శ్రీహరి గారు, అలాగే కమిషనర్ అయినటువంటి ఐఎన్పిఆర్ కమిషనర్ అయినటువంటి ప్రియాంక గారు, అలాగే కొడిజేటి సుబ్బారావు గారు, అలాగే ఎమ్మెల్సీ దయానంద్ అన్న గారు, అలాగే ఇంకా పెద్దలందరూ కూడా వైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అలాగే పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాసవి కుటుంబీకులు అందరూ కూడా వేలాది మందిగా ఆ రోజు తరలి రావాలని ఈరోజు వేదిక చేసుకొని కార్యక్రమం రూపం ఎలా ఉంటుంది అని ఈరోజు మరి కర్టెన్ రేజర్ కార్యక్రమాన్ని పెట్టినాము. ఇంతకన్నా అద్భుతంగా అక్కడ తీర్చిదిద్దుకోబోతున్నటువంటి స్టేడియంలో నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఆ స్టేడియాన్ని మనం తీర్చిదిద్దబోతున్నాము. 21,000 మంది టాస్క్ పెట్టుకొని మనం వెళ్ళినాము. రికార్డులో 21,000 మందిని టాస్క్ తీసుకున్నాం కాబట్టి తెలంగాణలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అంతేకాకుండా 2 రికార్డులను బ్రేక్ చేయబోతున్నాము. ఆన్లైన్ రికార్డు ఒకటి, ఆఫ్లైన్ రికార్డు ఒకటి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో, అమెరికా, గల్ఫ్ కంట్రీ, దుబాయ్, సింగపూర్, మలేషియా, కెనడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఆ రోజు ఆన్లైన్లో పాల్గొనబోతున్నాడు. వేలాది మందిగా సుమారుగా ఆన్లైన్లోనే 25,000 మంది పాల్గొనబోతున్నారని ఈరోజు రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఆఫ్లైన్లో కూడా 25,000 రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు జరిగినాయి. కాబట్టి అత్యధికంగా ఈ కార్యక్రమానికి జనాలు ఆర్యవైశ్యులందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. 102 గోత్రికులైనటువంటి ఆర్యవైశ్యులు అమ్మవారు అగ్నికి ఆత్మార్పణ చేసుకున్నప్పుడు 102 గోత్రికులు మాత్రమే మరి అమ్మవారితో ఆత్మార్పణ చేసుకున్నారు దంపతులు. కాబట్టి ఆ అమ్మవారి వంశీకులైనటువంటి 102 గోత్రికులతో మరి ప్రపంచంలో ఆర్యవైశ్యులందరూ వ్యాపార కుటుంబీకులుగా మిగిలిపోయారు. అదే ఉద్దేశంతో 102 గోత్రాలు, 102 శ్లోకాలు ఉండాలని మనము ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి 16 మంది పీఠాధిపతుల చేత మరి వారు ఇచ్చినటువంటి 102 శ్లోకాలు నిర్ణయం చేసి ఈ పారాయణాన్ని మనం సంకీర్తన చేసి ఆ రోజు ఎల్బీ స్టేడియంలో చక్కని వాతావరణము, అంతకన్నా మించి భక్తి శ్రద్ధలతో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి మనం 35,000 మందికి ఎంట్రీలు రెడీ చేసాం. ఇప్పటివరకే మేము అన్నీ ఫ్రీ అమ్మా, భోజనాలు ఉంటాయి, ఎంట్రీ ఉంటుంది, వాహనాలు కూడా ఏర్పాటు చేయాలి అని మా స్వచ్ఛందంగా మా ఆర్యవైశ్యులందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరి నాతో పాటు బెల్ది శ్రీధర్ గారు, మరి అలాగే సంతోష్ సరాబ్ గారు, అలాగే రమాకాంత్, చీకోటి నిఖిత, చాలామంది ఇలా చైతన్య, మరి దీప్తి, అలాగే హరిక, చాలామంది ఈ కమిటీ సభ్యులు కూడా కష్టపడి ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని 4 నెలల నుంచి రూపుదార్చుకుంటోంది. అంతేకాకుండా అందరికీ ఫ్రీ ఎంట్రీలు, ఆన్లైన్లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టినాము. దాన్ని 2 నెలల నుంచి కొనసాగిస్తూ ఇప్పుడు 25,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా రాబోతున్నారు. 16 మంది కేబినెట్ మంత్రులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాము. కాబట్టి అందరూ కూడా ఆదివారము సెలవు అనకుండా అందరి ఇళ్లలో నుంచి వైశ్యులందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పూజా కార్యక్రమం, స్టేడియంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొంటారు. కల్పన గారి చేత 43 నిమిషాల ఈ శ్లోకాన్ని వారు స్వయాన వేదిక మీద పాడబోతున్నారు. కాబట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డు ఆ రోజు మనం తీసుకోబోతున్నాము. ముఖ్యమంత్రి గారి నోట కూడా వైశ్యులకి ఏదైనా మంచి అద్భుతమైన సమాచారం ఉంటుంది అని కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. వ్యాపారస్తుల కుటుంబము, ఎవరికి హాని చేయనటువంటి కుటుంబము, రాజకీయాల్లో తక్కువగా అవకాశాలు ఉండేటువంటి కుటుంబము, ఎవరికైనా అవసరం వస్తే దానాలు, ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు చేసేటటువంటి కుటుంబాలు. కాబట్టి ఈ భక్తి కార్యక్రమానికి, ఈ కీర్తన కార్యక్రమానికి, ఈ 102 శ్లోకాలు గిన్నిస్ రికార్డులో ఎక్కడం కోసం మన వంతుగా మీరందరూ కూడా పాల్గొనాలి. ఇక్కడి నుంచి మేము పిలిపిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీ వంతుగా ప్రపంచ రికార్డులో ప్రతి కుటుంబ సభ్యులు ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్యులందరూ కూడా రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. నిజంగానే ఒక అద్భుతం జరగబోతోంది అని మనమందరం అనుకొని ఆ స్టేడియంకి తరలి రావాలి. ఎక్కడున్న వాళ్ళు కూడా రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై వాసవి. మరి ఈ నెల 22 తారీఖున తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్
చైర్మన్ కాల్వ సుజాత గారి ఆధ్వర్యంలో మరి ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వాసవి పారాయణం, అది కూడా 40,000 మంది పైచిలుకుతో వాసవి అమ్మవారి పారాయణం గిన్నిస్ బుక్లో చోటు దక్కే ఈ యొక్క పారాయణానికి వైశ్య సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలి 22 ఆదివారం రోజు. మరి మన యొక్క ఐక్యమత్యాన్ని సత్తా చాటే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. మరి అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వాసవి మాత అంటే ఓన్లీ వైశ్యుల అమ్మవారు కాదు, మరి హిందుత్వానికి అమ్మవారు. ప్రతి ఒక్క హైందవ సోదరులని అమ్మవారి ఆశీర్వదిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వైశ్యులు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఎలాగంటే గుళ్ళకి దానాలు, పూజలు, యజ్ఞాలలో ముఖ్యంగా గోసేవలో వైశ్యులు ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను ఒక్క కులాన్ని నా కులం అని చెప్పి నేను గొప్పగా చెప్తలే, ప్రతి ఒక్క కులం వారు మరి హైందత్వానికి పాటుపడాలి, ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకు సాగాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్పోక్స్ పర్సన్గా కూడా వచ్చేసారు మీరు ఇప్పుడు. సో ఎలా ఉండబోతుంది ఇంకా? డెఫినెట్గా నేను అఫీషియల్గా స్పోక్స్ పర్సన్గానే కాకుండా కూడా నా వాయిస్ తెలంగాణకి, ఆంధ్రాకి, కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర బార్డర్ వరకు అయితే వినబడుతుంది. నా వాయిస్ ముఖ్యంగా హైందత్వం గురించి దేశం మొత్తం వినబడే విధంగా హైందవ సోదరులు ఏకతాటిపై ఐక్యమత్యంతో ముందుకు సాగే విధంగా, ముఖ్యంగా గోరక్షకులు విషయంలో చాలా ప్రభుత్వాలు మరి అక్రమ కేసులు బనాయిస్తున్నాయి. మరి అట్లాంటి వాటికి మనం అందరం కూడా ఐక్యంతో ముందుండి గోరక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ 2000 మండలాలలో మనము హైందవులము మైనారిటీలైనము. మరి కొందరు సెక్యులర్ వాదులు అంటారు హిందువులు మైనారిటీలు అయితే ఏమవుతుంది అని చెప్పి అడిగితే వాళ్ళకు ఒకటే చెప్తా, హిందువులు మైనారిటీలైన రోజు మన బంగ్లాదేశ్లో హిందువులపై ఎట్లయితే దాడి జరిగిందో అట్లాంటి దాడి మరి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. కానీ మేము కానీయము, హైందవులంతా ఇవాళ మార్పు చెందినారు, ముందరకు వస్తున్నారు, ఐక్యపత్యంతో ముందుకు సాగుతున్నాం. ఎట్లాంటి పరిస్థితి తేవాలంటే గుడి ముందర నుంచి పోవాలంటే ఎవరైనా హిందూ వ్యతిరేకి తల దించుకొని పోయే పరిస్థితి మన హైందవ సోదరులు అందరూ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.